హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శరత్ చంద్ర కృష్ణప్రసాద్ మీరాని పిలిపించి నా కూతురు నాకిప్పుడు ఆరోగ్యాన్ని చూసుకోమని సజెషన్ ఇచ్చింది కాబట్టి మీకు నేను కూల్గా చెప్తున్నాను. రేపు నీ కొడుకు రాకుండా ఇక్కడికి రాకుండా ఆ గగన్ గారిని నువ్వే చెయ్యాలి. ఒకవేళ వస్తే వాణ్ణి నేను చంపేస్తాను. ఒకవేళ నువ్వు మొన్నటిలా నీ కొడుకుని కాపాడుకోవడానికి అడ్డుపడితే నిన్ను మీరా పిల్లల్ని అందరినీ ఇంటి నుండి బయటికి గెంటేస్తాను అని చెప్పి ఇంకా మొహం మీదే చెప్తాడనమాట శరత్ చంద్ర. అదంతా విని ఒక్కసారిగా పాపం మీరా, భూమి, కృష్ణప్రసాద్ వీళ్ళందరూ షాక్ అయిపోతారు. కాబట్టి నువ్వే వాడిని కంట్రోల్లో పెట్టు అని చెప్పి ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతారు శరత్ చంద్ర. ఇంటి నుండి మీరా వాళ్ళని బయటికి గెంటేస్తానండంతో అపూర్వ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్, భూమి మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మ భూమి, ఇప్పుడు గగన్ ఇంటికి వస్తే ఖచ్చితంగా బావగారున్న కోపంతో వాణ్ణి చంపేస్తారు. ఈసారి కాపాడడానికి మనం కూడా ఉండవమ్మా. కాబట్టి నీ చేతిలోనే, వాడు ఆగాలంటే అది నీ చేతుల్లోనే ఉంది అని అంటారు కృష్ణప్రసాద్. నేను ఏం చేయగలను మావయ్య అని అడుగుతుంది భూమి. ఒకే ఒక్క దారుందమ్మా, నువ్వు వాడిని ప్రేమించట్లేదని వాడికి నిజం చెప్పు, అప్పుడు వాడు వెళ్ళిపోతాడు అని అంటారు కృష్ణప్రసాద్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. మావయ్య అని అంటుంది. అవును, నేను చెప్పేది నిజం. నువ్వు వాడిని ప్రేమిస్తున్నానని నువ్వు తర్వాత చెప్పు, కానీ ఇప్పుడు వాడి ప్రాణాలు కాపాడడానికి ఈ అబద్ధం చెప్పడంలో తప్పేమీ లేదమ్మా అని అంటారు కృష్ణప్రసాద్. మావయ్య, నా వల్ల కాదు మావయ్య, ఆయన్ని చూస్తూ నేను ఆ నిజాన్ని చెప్పలేను మావయ్య అని అంటుంది భూమి. సరేమ్మా, నేను ఫోన్ చేసిస్తాను, కనీసం ఫోన్లో అయినా చెప్పు, వాణ్ణి మనం ఎలా అయినా ఆపచ్చు, సరేనా అని అంటారు కృష్ణప్రసాద్. వాణ్ణి కాపాడడానికి మన దగ్గర ఇంకొక దారి లేదమ్మా, దయచేసి నా మాట విను అని చెప్తారు. ఇంకా సరే అంటుంది భూమి గగన్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. గగన్ చాలా హ్యాపీగా రేపు భూమిని ఇంటికి తీసుకువస్తాను, తన్ని పెళ్లి చేసుకుంటాను, మర్చిపోయాను, పూజారి గారు పెళ్లి ముహూర్తాలు వారం వరకు లేరన్నారు కదా, అయితే తన్ని బొట్టు పెట్టి ఇంటికి తీసుకువచ్చి ఇక్కడే ఎంగేజ్మెంట్ చేసుకుంటాను, ఆ శరత్ చంద్ర ముందు ఎంగేజ్మెంట్ అయితే ఇంకా బాగుంటుంది అని పాపం ఊహించుకుంటూ ఉంటాడు గగన్. భూమి ఫోన్ చేస్తుంది గగన్కి. గగన్ చాలా హ్యాపీగా, హలో భూమి, నీ గురించి ఆలోచిస్తున్నాను, నీకు ఏ కలర్ అంటే ఇష్టం? నాకు తెలుసులే, నీకోసం ఒక పట్టు చీర కూడా రెడీ చేసి పెట్టాను, రేపే మన ఎంగేజ్మెంట్ అని చెప్తూ ఉంటాడు గగన్. ఏమండి, నేను చెప్పేది వినండి, ఎందుకు మీరు నేను చెప్పేది వినట్లేదు అని అంటారు. అంటే చెప్పు భూమి, ఏం కావాలి నీకు అని అడుగుతాడు గగన్. మీరు రేపు ఇంటికి వస్తానంటున్నారు కదా, రావద్దు అని అంటుంది భూమి. ఏంటి రావద్దా? ఎందుకు? చూడు భూమి, నేను నీకు చెప్పాను, పదే పదే చెప్పలేను, ఆ శరత్ చంద్ర కళ్ళ ముందే నిన్ను నేను తీసుకు వెళ్తాను, ఇది మాత్రం గ్యారెంటీ. కాబట్టి నువ్వు నన్ను ఆపాలని ప్రయత్నించొద్దు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు, కాబట్టి ఖచ్చితంగా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటాడు గగన్. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని మీతో చెప్పానా అని గట్టిగా అరుస్తుంది భూమి. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. భూమి, ఏమంటున్నావు నువ్వు అని అంటాడు. అవునండి, నేను మీతో డైరెక్ట్గా చెప్పలేదు కదా, అలాంటప్పుడు మీరు ఎలా నేను ప్రేమిస్తున్నాను అనుకుంటారు అని అంటుంది ఫోన్లో భూమి. పాపం ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. భూమి, నువ్వు ఇది కావాలనే చెప్తున్నావు కదా, నిజం చెప్పు భూమి అని అంటారు. చూడండి, నిజం చెప్పడం లేదు, అబద్ధం చెప్పడం లేదు, రేపు మీరు వస్తే మాత్రం నేను మీతో రాను, మీరే డిసైడ్ చేసుకోండి, నేను మాత్రం మీతో ఖచ్చితంగా రాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పకుండా మీలో మీరే ఊహించుకోవడం అనేది మంచిది కాదు. మీరు దయచేసి నా మాట విని నిజంగా మీరు నన్ను ప్రేమిస్తున్నాను అని మీరు అనుకుంటే రావద్దు,
రేపు ఇక్కడికి రావద్దు అని చెప్పి ఇంక ఫోన్ కట్ చేసేస్తుంది భూమి. ఇంక ఒక్కసారిగా పాపం గగన్ షాక్ అయిపోతాడు. ఇదేంటి భూమి ఇలా మాట్లాడుతుంది? అయినా నేను భూమిని ప్రేమిస్తున్నానని కన్ఫర్మ్ చేసుకున్నాను కదా. భూమి నన్ను ప్రేమిస్తేనే కదా సైలెంట్గా ఉంటుంది. మరి భూమి ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు గగన్. భూమి పాపం ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆయన్ని రావద్దు అని చెప్పాను, ఒకవేళ రేపైనా వస్తే నేను ఏం చేయాలి అని పాపం ఆలోచిస్తూ ఇంక భూమి గగన్ని చాలా రఫ్గా మాట్లాడినట్టు అందుకు చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది భూమి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గగన్ చక్కగా రెడీ అవుతాడు. శారద గగన్ దగ్గరికి వస్తుంది. నాన్న, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావు? ఇప్పటికీ వెళ్ళాలని అనుకుంటున్నావా అని అడుగుతారు శారద. అవునమ్మా, నేను వెళ్ళాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు భూమి నిన్న రాత్రి కాల్ చేసి తను నన్ను రావద్దని, ప్రేమిస్తున్నానని నీకు చెప్పలేదు కదా అని అనింది. కానీ నేను మాత్రం ఆ మాటల్ని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఎవరికి తెలుసు, ఆ శరత్చంద్ర భూమిని బ్లాక్మెయిల్ చేశాడేమో, ఏం చేశాడో, నన్ను ప్రేమించద్దని చెప్పేటట్లు చేశాడేమో. అందుకే డైరెక్ట్గానే వెళ్ళి భూమి దగ్గర కన్ఫర్మేషన్ తీసుకుంటాను అని ఇంకా గగన్ శరత్చంద్ర ఇంటికి బయలుదేరతాడు. ఇది ఇలా ఉండగా భూమి అటు ఇటు తిరుగుతూ చాలా అంటే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. భూమి శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. శరత్చంద్ర మాత్రం ఇంకా గన్ పట్టుకొని రెడీగా ఉంటాడు. అప్పుడే గగన్ అలా ఇంకా శరత్చంద్రనైతే లోపలికి వస్తూ ఉంటాడు. గగన్ శరత్చంద్ర ఇంట్లో అడుగు పెడతాడు. అడుగుపెట్టి అలా ఇంకా శరత్చంద్ర వైపే చూస్తూ ఉంటాడు గగన్. రేయ్, ఎంత ధైర్యం రా నీకు, నా ఇంటికి వచ్చేసావా అని చెప్పి ఇంకా గన్తో ఏం చేస్తాడు. ఇంకా అలా శరత్చంద్ర అయితే గగన్ వైపు, కానీ వెంటనే ఇంకా భూమి వెళ్ళి అడ్డుపడుతుంది. అంకుల్, ప్లీజ్ అంకుల్, మీరు అడ్డుపడద్దు అంకుల్ అని అంటుంది. చూడమ్మా భూమి, నాకు అడ్డు తప్పుకోమ్మా. వీడిని తీసుకువెళ్తానంటున్నాడు. వీడి శవం వాళ్ళ ఇంటి నుండి బయటకు వెళ్ళాలి అని చెప్పి గట్టిగా అంటారు శరత్చంద్ర. అంకుల్ ప్లీజ్, మీరు కంగారు పడద్దు. నేను చెప్పేది ఒకసారి ఆయనకు చెప్తాను, తర్వాత ఉండాలో వెళ్ళిపోవాలో ఆయన ఇష్టం అని అంటుంది భూమి. ఇంకా గగన్, భూమి, నేను నిజం చెప్తున్నాను, నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు భూమి. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరూ నీ వాళ్ళు కాదు భూమి. నువ్వు కేవలం మా దానివి, మా ఇంట్లో అమ్మాయివి నువ్వు. మీ అమ్మా నాన్న ఎవరో కనిపెట్టే బాధ్యత నాది. మీ అమ్మా నాన్నల్ని దగ్గరికి చేర్చే బాధ్యత నాది. నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తూ వీడింట్లో ఉండొద్దు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కాబట్టి మనం హ్యాపీగా పెళ్లి చేసుకుని ఉందాం. అంతేకాని వీడి గురించి ఆలోచించి నీ లైఫ్ని నువ్వే నాశనం చేసుకోవద్దు భూమి అని అంటాడు గగన్. ఆపుతారా అని గట్టిగా అంటుంది భూమి. ఒక్కసారిగా గగన్ పాపం షాక్ అయిపోతాడు. శరత్చంద్ర అలా చూస్తూ ఉంటాడు. చూడండి, నేను మీకు మళ్ళీ చెప్పలేను అని వెనక్కి తిరిగి, నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు అని అంటుంది భూమి. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. మరి ఆ రోజు అని అంటాడు. చూడండి, నేను ఒక్కసారే చెప్తాను, మళ్ళీ చెప్పను. నేను మిమ్మల్ని ప్రేమించటం లేదు. దయచేసి మీరిక్కడి నుండి వెళ్ళిపోండి అని అంటుంది భూమి. భూమి, నువ్వు అబద్ధం చెప్తున్నావు భూమి. లేదు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. ఏది ఈ మాట నా కళ్ళల్లోకి చూసి చెప్పు అని అంటాడు గగన్. ఏంట్రా కళ్ళల్లోకి చూసి చెప్పేది? అయినా నీకు మా భూమి కావాల్సి వచ్చిందిరా. పోరా బయటికి. నిన్ను ప్రాణాలతో ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? నా కూతురు, నా భూమి నా దగ్గర మాట తీసుకుంది నిన్నేమి చెయ్యొద్దు అని. ఒకవేళ నువ్వింకా నా భూమిని ఇబ్బంది పడితే నేను చంపేస్తాను. కానీ ఇప్పుడు భూమినే నిన్ను చీకొట్టిందిరా.
ఇంక నువ్వేంట్రా ఇక్కడ, పోరా, పోరా అని చెప్పి ఇంక శరత్చంద్ర అయితే పాపం బయటికి పంపించేస్తాడనమాట గగన్ని. ఇంకా గగన్ చాలా బాధగా భూమి వైపు చూస్తూ అలా ఇంకా వెనుతిరిగి వెళ్ళిపోతాడు. ఇంక శారద వీళ్ళందరూ ఎప్పుడెప్పుడు గగన్ వస్తాడా, భూమిని తీసుకువస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా అలా శారద హారతి పళ్ళెం పట్టుకొని భూమి వస్తుంది అని చెప్పి అలా గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది. గగన్ ఒక్కడే ఇంకా ఒంటరిగా వచ్చేసరికి షాక్ అయిపోతుంది పాపం శారద. నాన్న, గగన్ ఎక్కడ్రా, భూమి ఎక్కడ్రా, భూమి ఎక్కడా, వెనకాలుందా అని అడుగుతుంది పాపం శారద. లేదమ్మా, తను రాలేదు, తను రాదు కూడా అని బాధపడుతూ ఉంటాడు పాపం గగన్. ఏమైందిరా, ఎందుకు అలా అంటున్నావు అని అడుగుతారు. అమ్మ అని పాపం హక్ చేసుకుంటాడు గగన్. ఏమైంది నాన్న, అసలు ఏమైంది అని అడుగుతారు శారద. ఇంక పాపం జరిగిందంతా చెప్తాడనమాట గగన్. ఏంటి, భూమి అలా అనిందా? లేదురా, భూమి నిన్ను ప్రేమిస్తోంది, కానీ ఆ శరత్చంద్రకి భయపడి వాడు ఎక్కడ నిన్ను చంపేస్తాడోననే భూమి నీతో అలా మాట్లాడింది. ఆ విషయం నాకు అర్థమవుతుంది అని అంటారు పాపం శారద. లేదమ్మా, వాడికెందుకు భయపడుతుంది, అయినా వాడికి భూమికి సంబంధం ఏంటి అని అంటాడు గగన్. నాన్న, మనకి చిన్నప్పటి నుండి ఆయనతో శత్రుత్వం ఉంది కాబట్టే ఆయనకి మనకి సంబంధం లేదు అని అనుకుంటున్నాం. కానీ ఏమో ఎందుకో భూమి మాత్రం ఆయన్ని కన్న తండ్రిలాగే చూస్తోంది. అది ఎందుకనేది కేవలం భూమికి మాత్రమే తెలుసు. అందుకే చెప్తున్నాను, నువ్వేమీ బాధపడద్దు, భూమితో నేను మాట్లాడతాను అని అంటారు శారద. వద్దమ్మా, వద్దు, ఇంక నువ్వు తనతో ఏమీ మాట్లాడడానికి మిగల్లేదు. ఎంతో ప్రాణంగా నా జీవితంలో మొదటిసారి ఒక అమ్మాయిని ప్రేమించాను, కానీ తను నాకంటే ఆ శరత్చంద్ర ఎక్కువ అనుకుంది, నాకంటే వాణ్ణి ఎక్కువగా నమ్ముతుంది. నాపై నమ్మకం లేని అమ్మాయిని నేను పట్టించుకోవాలనుకోవటం లేదు అని పాపం అక్కడి వెళ్ళిపోతాడు గగన్. పాపం శారద చాలా బాధపడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా భూమి ఇంక తన రూమ్లోకి వచ్చి ఏడుస్తూ ఉంటుంది. కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వస్తాడు. అమ్మ భూమి, ఊరుకోమ్మా, బాధపడద్దు, వాడిని నిన్ను అర్థం చేసుకునే రోజు ఒకటి వస్తుంది, నేను మీ ఇద్దరిని కలుపుతానమ్మా అని అంటారు పాపం కృష్ణప్రసాద్. లేదు మావయ్య, ఆయన మనసుని నేను ఎంతో బాధ పెట్టాను మావయ్య. ఆయనంటే నాకు ప్రాణం, కానీ ఆయనంటే నాకు ఇష్టం లేదని చెప్పాను మావయ్య అని ఏడుస్తూ ఉంటుందన్నమాట భూమి. బాధపడద్దమ్మా, అయినా వాడంటే నీకు ఇష్టమని మనకు తెలుసు కదా, నువ్వు ఇంకెక్కువగా బాధపడద్దు, నేను వాడితో మాట్లాడతానులే అని ఓదారుస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే అక్కడికి చెర్రీ వస్తాడు. అయినా ఏంటి ఇలా జరిగింది, మేమందరం కేవలం నక్షత్రాన్ని అన్నయ్య ప్రేమిస్తున్నాడు అనుకున్నాం, కానీ అలా కాకుండా ఇటువైపు భూమిని అన్నయ్య ఎప్పుడు ప్రేమించాడు, అసలు భూమిని అన్నయ్య ప్రేమించడం ఏంటి అని ఇంకా షాక్లో ఉండిపోతారనమాట. అలా చెర్రీ, లేదు, అన్నయ్యని భూమి ప్రేమించట్లేదు కాబట్టి ఎలా అయినా భూమిని నేను ప్రేమిస్తున్నానని చెప్పి తీరాలి అని వెంటనే ఇంకా భూమికైతే వెళ్తాడనమాట చెర్రీ. భూమి, నీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు. చెర్రీ, నాకిప్పుడు మనసేమీ బాలేదు చెర్రీ, నువ్వు నాతో మాట్లాడొద్దు ప్లీజ్ అని అంటుంది భూమి. లేదు భూమి, అన్నయ్యను నువ్వు ప్రేమించట్లేదని అందరి ముందు చెప్పావు, అందుకే నేను నీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను భూమి. ఐ లవ్ యూ భూమి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటాడు చెర్రీ. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఏంటి చెర్రీ, ఏమంటున్నావు నువ్వు అని అంటుంది. అవును మువ్వా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను, నిన్ను ఖచ్చితంగా నేను పువ్వులో పెట్టి చూసుకుంటాను అని అంటాడు
చెర్రీ, షటప్ చెర్రీ అని గట్టిగా అరుస్తుంది భూమి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. వెంటనే చెర్రీ, ఏంటి చెర్రీ, ఎలా కనబడుతున్నాను నీకు, ఎలా కనిపిస్తున్నాను? చూడు చెర్రీ, నువ్వు నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి? నేను నిన్ను ఎప్పుడు ప్రేమించలేదు, ఎప్పుడు ప్రేమించలేదు చెర్రీ. ప్రేమించాలని కూడా అనుకోలేదు. కాబట్టి నువ్వు నా వైపు ఇంకొకసారి అలాంటి దృష్టితో చూస్తే నేను అస్సలు ఊరుకోను. ఎప్పటికీ నా భర్త అంటే గగన్ గారే. గగన్ గారిని నాన్న ముందు కాపాడడానికే నేను ప్రేమించట్లేదని చెప్పాను, కానీ నా అణువు ఆయనే ఉన్నారు అని చెప్తుంది భూమి. ఒక్కసారిగా చెర్రీ షాక్ అయిపోతాడు. అంటే నువ్వు అని అంటాడు. అవును, నేను గగన్ గారిని ప్రేమిస్తున్నాను, ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని చెప్తుంది భూమి. ఇంకా ఒక్కసారిగా భూమి గగన్ని ప్రేమిస్తుంది అని తెలుసుకొని ఇంకలా షాక్లో ఉండిపోతాడనమాట చెర్రీ. ఇది ఇలా ఉండగా పాపం శారద అలా ఇంకా గగన్ రూమ్కి వస్తుంది. ఇటువైపు భూమి రూమ్కి కూడా వచ్చి, భూమి ఎందుకు వాణ్ణి ఇంతలా ఇబ్బంది పెట్టావు, ఎందుకు ఇబ్బంది పెట్టావు భూమి? లేదు, నువ్వు తప్పు చేసావు భూమి అని తన రూమ్లోకి వచ్చి చూసేసరికి ఇంకా డ్రా ఓపెన్ చేస్తుంది శారద. డ్రా ఓపెన్ చేసి చూసేసరికి అందులో చాలా క్లియర్గా శరత్ చంద్ర అండ్ శోభాచంద్ర ఫోటో ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట శారద. ఇంకా దాని వెనకాల అమ్మ నాన్న అని రాసి ఉంటుంది. అంటే ఏంటి నేను చూస్తుంది? భూమి శరత్చంద్ర కూతురా అని ఒక్కసారిగా శారద తెలుసుకొని అలా ఇంకా షాక్లో ఉండిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.